నేడు తెలంగాణలో ఎరువుల దుకాణాలు మూతపడుతూ ఉన్నాయి. ఎరువుల ఆన్లైన్ విధానాన్ని దుకాణాల యాజమాన్యాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ధరల పెరుగుదలపై నిరసన తెలుపుతున్నారు. మరొక వైపు తెలంగాణలో ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. యూరియా, డిఏపి దొరకడం లేదని రైతులు అంటున్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఎరువుల ఉత్పత్తిపై పడింది. ముడి సరుకు సరఫరా తగ్గడంతో దేశీయంగా ఎరువుల ఉత్పత్తి భారీగానే పడిపోయింది. మార్చిలో దాదాపుగా 25% ఉత్పత్తి తగ్గినట్లుగా కేంద్రం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు తెలంగాణలో ఎరువుల దుకాణాలు మూతపడుతూ ఉన్నాయి. ఎరువుల ఆన్లైన్ విధానాన్ని దుకాణాల యాజమాన్యాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ధరల పెరుగుదలపై నిరసన తెలుపుతూ ఉన్నారు. మరొక వైపు తెలంగాణలో ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. యూరియా, డిఏపి దొరకడం లేదని రైతులు అంటున్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఎరువుల ఉత్పత్తిపై పడింది. ముడి సరుకు సరఫరా తగ్గడంతో దేశీయంగా ఎరువుల ఉత్పత్తి భారీగా పడిపోయింది. మార్చిలో దాదాపుగా 25% ఉత్పత్తి తగ్గినట్లుగా కేంద్రం విడుదల చేసిన గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో ఎరువుల దుకాణాలు బంద్ అయ్యాయి. ఇప్పటికే ఆన్లైన్ విధానాన్ని కూడా రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మొత్తంగా కూడా ఇవాళ ఈ బంద్ అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా అటు ప్రకటించిన నేపథ్యంలో ముందుగా నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లో మా కరెస్పాండెంట్ అక్కడ శ్రీకాంత్ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. చూస్తున్నాం ఇవాళ మొత్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎరువుల దుకాణాలు బంద్ పడుతున్నట్టుగా తెలుస్తున్నాయి. ఎరువులకు సంబంధించి కూడా ఇప్పటికీ ఆన్లైన్ విధానాన్ని రైతులు మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సో డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు ఏం డిమాండ్స్ ఏంటి? రైట్ హిమబిందు, ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎరువుల దుకాణాలు బంద్ చేయాలని యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ ఆధారిత జిల్లాగా చెప్పుకుంటారు. దాదాపు 70% ఇక్కడ వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువగా వరి పంటను పండిస్తారు. దాదాపు 4.5 లక్షల ఎకరాల్లో వరి పంటను పండిస్తారు. ఇప్పటికే ఖరీఫ్ కు సంబంధించినటువంటి వరి ధాన్యం కూడా మార్కెట్ యార్డుల్లోకి వెళ్ళిపోయింది. ఇక రబీకి సంబంధించినటువంటి పంటల పైన రైతులు దృష్టి పెట్టారు. నాట్లకు సంబంధించి మరి కొన్ని రోజుల్లో రైతులు రబీ పంటకు సన్నద్ధమవుతున్నటువంటి వేళ ఎరువుల కొరత అనేది ఇప్పుడు రైతన్నకు తీవ్రమైనటువంటి దిగాలు పుట్టిస్తుందనే చెప్పవచ్చు. గతం నుంచి ఐన్యూస్ చెప్తూనే ఉంది, ఎరువుల కొరత పైన ప్రభుత్వాల్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే ఇది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ప్రధానంగా ఆన్లైన్ విధానం ద్వారా ఆన్లైన్ లో ఎరువుల అమ్మకాలు చేస్తామనడం పైన ఇటు రైతులు కావచ్చు, అటు ఎరువుల యాజమాన్యాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ధరలు ఎక్కువగా ఉన్నందున ఈ విధానాన్ని యాజమాన్యాలు ఇటు రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎరువులకు సంబంధించినటువంటి దుకాణాలు మూతపడటంతో రైతన్నలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం కూడా చెప్పింది 25% కొరతగా మార్చి నెలలో ఉందని చెప్పేసి చెప్పడంతో ఒక ఇంత ఆందోళన అయితే వ్యక్తం అవుతోంది. ఇక్కడ ఎక్కువగా పండించేటువంటి వరికి యూరియా అలాగే డిఏపి చాలా అవసరంగా ఉంటుంది. ఇప్పటికే పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం కూడా ఈ ఎరువుల పైన తీవ్ర ప్రభావం చూపిస్తుండటంతో రైతన్నలంతా ఆందోళన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 4.5 లక్షల ఎకరాల్లో ఈ వరి పంట పండిస్తారు. తప్పనిసరిగా వరికి యూరియా అయితే నీడ్ గా ఉంటుంది. కనీసం ఒక్కో ఎకరాకి దాదాపు 4 నుంచి 5 బస్తాలు పట్టే అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న యూరియా ఉన్నప్పటికీ చాలా తక్కువగా ఇచ్చి ఇబ్బందులు పడ్డారు రైతులు. ఇప్పుడు రానున్నటువంటి రబీకి సంబంధించి కూడా రైతుల్లోకి ఇంత ఆందోళన వ్యక్తం అవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే సొసైటీలో కూడా యూరియా లేకపోవడం, ఇంకా యూరియా రాకపోవడం, పూర్తిగా ఒక వ్యవసాయం చేయాలంటేనే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు అయితే నిజామాబాద్ జిల్లాలో నెలకొన్నాయనే చెప్పవచ్చు. ఇకనైనా ఇటు కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యూరియా పైన ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి రైతులు కోరుతున్నారు. ఏదైతే ఈ ఆన్లైన్ విధానం ద్వారా ఎరువుల అమ్మకాలు ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇటు ఎరువుల యాజమాన్యాలు కూడా పూర్తి స్థాయిలో దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన ఒక దృష్టి సారించాలి.
హిమబిందు మొత్తానికైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ యూరియా షాపుల బంద్ ఏదైతే ఉందో రైతుల్లో కింద ఆందోళన అయితే వ్యక్తం చేస్తుంది హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇక ఆదిలాబాద్ వెళదాం. ఆదిలాబాద్ లో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు. శ్రీనివాస్, చూస్తున్న మొత్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా యూరియాకి సంబంధించి దుకాణాలు బంద్ అయ్యాయి. దుకాణాలకు సంబంధించి యాజమాన్యాలు కూడా ఈ ఆన్లైన్ యాప్ ను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మొత్తంగా ఎరువులు లేవు, డివేపీ కూడా లేదంటూ కూడా అంటున్నారు. సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? శ్రీనివాస్, తెలంగాణలో తీవ్రంగా ఉంది ఎరువుల కొరత. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎరువులకి బంద్కి కూడా సంబంధించిన మొత్తంగా కూడా బంద్ చేస్తున్న సందర్భం. సో దుకాణాలన్నీ కూడా బంద్ అయ్యాయి. తీవ్రంగా కూడా ఎరువుల దుకాణాల యాజమాన్యాలు కూడా ఎరువుల ఆన్లైన్ విధానాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. శ్రీనివాస్. ఎస్ హిమబిందు, పశ్చిమాసియా యుద్ధ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎరువుల పైన కూడా పడింది. మార్చి మాసానికి సంబంధించి కూడా సహజ ఇంధనం దిగుమతి కాకపోవడం తోటి కూడా ఎరువులకు సంబంధించి 25% మేర ఎరువుల ఉత్పత్తి కాలేదంటూ కూడా కేంద్రం అయితే కీలక ప్రకటన అయితే చేసింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఎరువుల షాప్ల యజమానులు అయితే షాప్స్ అయితే క్లోజ్ చేశారు. ఎరువుల కంపెనీల తీరు నిరసిస్తూ వారు ఈ రోజు అయితే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఫెర్టిలైజర్ షాప్లు అయితే మూసివేశారు. ప్రస్తుతానికి మనకు అందుబాటులో మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ఫెర్టిలైజర్ షాప్ యజమానులు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈ రోజు మీరు షాప్స్ మూసివేయడానికి గల కారణాలు ఏంటి? ఏదైతే ఎరువుల కంపెనీలు డీలర్ మార్జిన్ గురించి మరియు ఎపోల్ సౌకర్యం గురించి, అదేవిధంగా కంపెనీ ఇచ్చే ఎరువులపై ఇచ్చే లింక్ ప్రోడక్ట్ల గురించి ఆల్ ఇండియా అసోసియేషన్ మరియు తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాను కూడా సంపూర్ణంగా బంద్ చేయడం జరిగింది. మరి ఏదైతే కంపెనీలు మా డిమాండ్లను ఒప్పుకొని మా ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాయని కోరుకుంటున్నాం. అదేవిధంగా స్టేట్ అసోసియేషన్ ఎప్పుడు ఎటువంటి పిలిపించినా కూడా మేము అందులో భాగమై పాల్గొంటామని తెలియదు. ఓవైపు గత రబీ సీజన్ కి సంబంధించి కూడా రైతులకు సరిపడా యూరియా బస్తాలు అందుబాటులో లేకపోవడంతో అయితే వారు ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఫెర్టిలైజర్ షాప్స్ పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ఎరువుల బస్తాన్ని, యూరియా బస్తాన్ని 370, 340 కమ్మినట్టుగానైతే ఆరోపణలు కూడా వినబడ్డాయి. అసలు కారణాలు ఏంటి? అలాంటిది ఏం లేదండి. రైతులకైతే ఎరువులు మనము ఎంఆర్పి ధరలకి తక్కువ ఉన్నది వాస్తవమే. మరి ఈ సంవత్సరం అయితే ఏదైతే ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం ఉందో దీనికి మాకు యుద్ధ వాతావరణం వల్ల కూడా ఎరువుల మీద కొంచెము ప్రభావం పడే అవకాశం ఉన్నది. అయినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కంపెనీలు కూడా వాళ్ళ మేర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.